హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గ్రన్స్ ఎఫెక్ట్ని ఈ విధంగా మనం తీర్చిదిద్దిన తర్వాత దీనికి మనం కలర్ చేంజ్ చేద్దాం మన కాన్సెప్ట్కి తగ్గట్లు. ఓకే, సో ముందుగా నేను ఒక రెక్టాంగులర్ మార్కీ టూల్ ఎలిప్టికల్ మార్కీ టూల్ సాయంతో ఇలా ఎలిప్స్ని గీసుకుంటాను. ఇలా గీసుకునే ఈ ఎలిప్స్ పైన నేను ఒక బ్లాక్ కలర్తో లేదా ఎనీథింగ్ కలర్ యూ వాంట్ ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నా రీసైజింగ్ అనేది జరుపుకొని దీనికి నేను బ్లెండింగ్ ఆప్షన్స్లో డబుల్ క్లిక్ ఇవ్వచ్చు, లేదా ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళచ్చు. గ్రేడియంట్ ఓవర్లే ఆప్షన్ ద్వారా రేడియల్ని సెలెక్ట్ చేసి, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిడిల్ పాయింట్ ఈజ్ పాయింట్స్ అవుట్ ది ప్యూపిల్ లైక్ దిస్. ఓకేనా? ఈ కను బొమ్మలు ఉన్నాయి కదా, ఈ కను లోపల ఉండేటువంటి ఈ ప్యూపిల్ని అది చూపిస్తుంది. సో మనకు మన ఎఫెక్ట్కి తగ్గట్లు నేను నా గ్రేడియంట్ని మార్చబోతున్నాను. ఓకే, ఐ స్టాండ్ ఫర్ దిస్, బట్ ఇట్స్ లుక్ లైక్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, రైట్. ఇప్పుడు ఒక న్యూ లేయర్తో ఈ లేయర్ని మెర్జ్ చేసేసి కంట్రోల్ ఈ ద్వారా ఈ బ్లెండ్ మోడ్ని కలర్లోకి పెట్టుకోవాలి. కలర్లో పెట్టుకున్న తర్వాత పని అయిపోలేదండి, చూడండి, ఫినిషింగ్ వర్క్ చేయాల్సింది. ఇక్కడ ఈ ఏరియాని మనం డిలీట్ చేసుకోవాలి. ఎరేజర్ టూల్ కంట్రోల్ ఈ షార్ట్కట్ ఎరేజర్ టూల్తో ఈ విధంగా అరేంజ్ చేసుకుని ఇది లేయర్ని ఈ విధంగా దీని లెన్స్ని ఇక్కడ అమర్చుకోవచ్చు. ఓకే, ఈ టెక్నిక్ మనకు చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఫర్ దిస్ ఎఫెక్ట్ ఓన్లీ, ఎనీథింగ్, ఏ కలర్ అయినా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో వెళ్ళి మంచి అవుట్పుట్ని రాబట్టుకోవచ్చు. సో ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.